న్యూస్ అలర్ట్స్. ఓఆర్ఆర్ టెండర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిట్ విచారణకు ఆదేశించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కోరిక మేరకు విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జైకా నుంచి నిధులు తెచ్చి ఓఆర్ఆర్ నిర్మించారు. దాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పనంగా టెండర్ కు అప్పగించిందని ధ్వజమెత్తారు. ఎయిర్పోర్ట్, ఓఆర్ఆర్, ఐటీ కంపెనీలను తీసుకొచ్చి హైదరాబాద్ ను విశ్వనగరంగా చేసింది కాంగ్రెస్ అన్నారు. క్రెడిట్ అంతా కాంగ్రెస్ కే దక్కుతుందని తెలిపారు. అంతేకాకుండా ప్రజల అవసరాలు తీర్చాలని, కృష్ణా, గోదావరి నీళ్లు తేవడానికి పీజేఆర్ ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్ కు మెట్రో రైలు తీసుకొచ్చింది కూడా కాంగ్రెసే అని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా మారడానికి కాంగ్రెస్ కారణమని వివరించారు. మెట్రో రైలు, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, శాంతి భద్రతలను కాపాడడం, మత సామరస్యాన్ని పెంపొందించడం, ఇలాంటి ఎన్నో విధానపరమైన నిర్ణయాలు, కఠినమైన నిర్ణయాలు, రోజుకు 24 గంటలు నిరంతర విద్యుత్తు, ఒక్క నిమిషం కూడా పరిశ్రమలకు విద్యుత్ కోతలు ఉండకూడదు, 100% రోజుకు 24 గంటలు, సంవత్సరానికి 365 రోజులు విద్యుత్ సరఫరాను నిరంతరాయంగా అందించినప్పుడే ఈ నగరానికి ప్రపంచ స్థాయి పెట్టుబడులు వచ్చి, పరిశ్రమలు వచ్చి ఈ నగరం అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ చదువుకుంటున్న యువతీ యువకులు డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా ముఖ్యంగా రాణించాలి అని ఆనాడు ఎన్నో కాలేజీలతో పాటు ఆనాటి ప్రభుత్వం తెచ్చిన ఐఎస్బి కావచ్చు, IIIT కావచ్చు, ఐఐటీలు కావచ్చు, ఇట్లాంటి అంతర్జాతీయ విద్యా సంస్థల్ని తీసుకొచ్చి ఆ సంస్థల్ని పెంపొందించి ఒక క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలని క్రీడా స్టేడియంలను కట్టడమే కాకుండా అంతర్జాతీయ స్థాయి క్రీడల్ని నిర్వహించడం ఈ హైదరాబాద్ నగరంలో ఆనాడు ప్రభుత్వాలు తీసుకురావటంటే హైదరాబాద్ నగరం రాణించింది. అందుకే ఈరోజు మనము 2 లక్షల పైచిలకు కోట్ల బడ్జెట్కు చేరినాము అంటే ప్రధానమైన ఆదాయం ఇదే. వీటితో పాటు జలయజ్ఞంలో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఎడారిగా మారిపోతుంది. ఈ రాష్ట్రంలో సాగునీటిని మొత్తం ప్రతి ఎకరాకు అందించాలన్న ఒక లక్ష్యంతో జలయజ్ఞంలో భాగంగా కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, జూరాల పునరుద్ధరణ కావచ్చు, లేకపోతే ఆర్డిఎస్ ప్రాజెక్టులు కావచ్చు, లేకపోతే శ్రీరామ్ సాగర్ కావచ్చు, శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, ప్రాణహిత చేవెళ్ల కావచ్చు, తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మించడం ద్వారా 38,000 కోట్ల రూపాయలతోని 16 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాలి. చేవెళ్ల ఎక్కడ ఆదిలాబాద్ లో తుమ్మిడిహెట్టిలో మొదలుపెట్టిన గోదావరి జలాలను చేవెళ్ల వరకు వికారాబాద్, తాండూరు, మీ నియోజకవర్గమైన కొడంగల్, మన వికారాబాద్ వరకు తరలించాలని చేవెళ్ల దగ్గర దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టులను చేపట్టారు. ఆనాడు మనతో పాటు ధర్నాల పాల్గొన్న దురదృష్టవశాత్తు అటుపోయినా చేవెళ్ల ప్రాంతానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ఉమ్మడి అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ప్రతినిధులు, పార్టీ నాయకులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నేతలతో జగన్ ముఖ్య విషయాలపై చర్చ జరిపారు. 6 నెలలు తిరగక ముందే చంద్రబాబు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉందని, ఇంతటి వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వం మీద లేదని తెలిపారు. ప్రతి కుటుంబానికి మనం మంచి చేశాం, కానీ చంద్రబాబు అంతకంటే ఎక్కువ చేస్తాడంటూ ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక్క హామీ ఇచ్చారు. మనం కూడా అలాంటి హామీలు ఇద్దామని చాలా మంది నాతో అన్నారు. గడిచిన 5 ఏళ్లలో చరిత్రలో ఎన్నడూ చూడని మార్పులు తీసుకొచ్చాం. ఎన్నికల మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేశాం. మేనిఫెస్టోకు పవిత్రత తీసుకొచ్చాం. ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేశామని మాజీ ముఖ్యమంత్రి అన్నారు. ఎవరు కూడా ఎక్కడా కూడా భయపడతారు. ఏమున్నా కానీ ఢీకొందాం. మీ అందరికీ పార్టీ తోడుగా ఉంటుంది. మీ జగనన్న మీకు అందరికీ అండగా ఉంటాడు. మన సాగునీటి సంఘం ఎన్నికలు జరిగాయి. అది ఎందుకు ఎన్నికలు జరుపుతారో నాకే తెలియదుందా. ఎన్నికలు జరిగేసరికి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ఎన్నికలు జరిగేట్టుగా అయితే జరపండి ఎన్నికలు. అంతే తప్ప నుంచి నువ్వు నీ రైతులకు, నీ వాళ్లకు మాత్రమే ఎన్ఓసీలు ఇస్తారు, నో డ్యూ సర్టిఫికెట్లు ఇస్తారు. నీకు వ్యతిరేకంగా ఉన్న రైతులు, మామూలు రైతులు, సామాన్య రైతులకు నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకూడదు అని చెప్పి నువ్వు డిసైడ్ చేసుకున్నప్పుడు ఎందుకు ఎన్నికలు జరుపుతారు? గ్రామ స్థాయిలో ఇవ్వాల్సిన, సచివాలయ స్థాయిలో ఇవ్వాల్సిన విఆర్ఓలు, సచివాలయ స్థాయిలో ఇవ్వాల్సిన నో డ్యూ సర్టిఫికెట్లు సచివాలయ స్థాయిలో ఇవ్వకుండా మండల స్థాయిలోకి వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి సచివాలయాల్లో ఎవరు విఆర్ఓలు లేకోకుండా మండలాల్లో ఉండేట్టుగా చేసి పోలీసులను కాపలా పెట్టుకొని చేతుల పైకెత్తించి ఎన్నికలంట. ఎందుకు ఎన్నికలు జరుపుతారు?
అది జరిగించి ఆ రకంగా ఎన్నికలు బుల్డోజ్ చేసి రైతులందరూ సంతోషంగా ఉండారు అని అంటారు. నిజంగా రైతులు సంతోషంగా ఉండారా లేదా అన్నది తెలియాలి అని అంటే ఒక్కసారి రాజీనామాలు చేసి బయటికి రండి, అప్పుడు అర్థమవుతుంది రైతులు సంతోషంగా ఉన్నారా, రైతులు సంతోషంగా లేరా, పెట్టుబడి సహాయం 20,000 ఏమైందని చెప్పి రైతులు అడుగుతూ ఉండేది అర్థమైంది, ఉచిత పంటల బీమా ఏమైందని రైతులు అడుగుతూ ఉండేది అర్థమవుతుంది, ఆర్బీకేలు ఎందుకు సరిగ్గా పనిచేయడం లేదని చెప్పి రైతులు అడుగుతూ ఉన్నది అర్థమవుతుంది. ఇవన్నీ అర్థం కావాలి అని అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే అర్థమవుతుంది. కుప్పం ప్రభుత్వ కళాశాల విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నవ్వులు పూయించారు. ఓవైపు జీవిత వికాస పాఠాలపై అవగాహన కల్పిస్తూనే వారితో సరదాగా ముచ్చటించారు. బాలయ్య నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏంటి, డైలాగ్స్ ఏవి ఇష్టం అని విద్యార్థులు ఆమెను అడిగారు. ఆమె బాలకృష్ణ సినిమా డైలాగ్ చెప్పడంతో విద్యార్థులు కేరింతలు కొట్టారు. వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి స్ట్రైకింగ్ క్వాలిటీస్ ఏంటో చెప్పగలరా? చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ పర్సన్. ఆయన అట్లా సీరియస్గా ఐ మీన్ టు సే హిస్ సూపర్ ఫోకస్డ్. యా, అండ్ లోకేష్ ఈజ్ అ వెరీ గ్రౌండెడ్. చంద్రబాబు నాయుడు గారి కొడుకని కానీ సీఎం గారి కొడుకని కానీ అది ఉండదు. టు లైక్ టు బి నోన్ యాజ్ లోకేష్స్ మదర్, నాట్ చంద్రబాబు నాయుడు సన్. సో అతను కూడా అదే అంటాడు. నందమూరి తారక రామారావు గారు కూడా ఆయన ద సేమ్. ఆయన ఎంత పెద్ద యాక్టర్ అయినా పొలిటికల్ లీడర్ అయినా కూడా ఆయన ఎప్పుడు హార్డ్ వర్కింగ్. మీ నాన్నగారు ఎన్టీఆర్ గారు, మీ భర్త నారా చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరు కాకుండా మీరు ఇన్స్పైరింగ్ గా తీసుకునే పర్సన్ ఎవరు? టు టెల్ ద ట్రూత్, నేను ఇప్పుడే చెప్పాను, కాలేజ్లో ఇట్ వాజ్ జస్ట్ ఫన్. మై లైఫ్ వాజ్ జస్ట్ హ్యావ్ ఫన్. ఏదో చదువుకోవటం, పాస్ అవటం, ఓకే పాసింగ్ మార్క్స్ వచ్చిందా ఇనఫ్, అట్లా పెరిగిందాన్ని నేను. దాని తర్వాత ఆఫ్టర్ ఐ డెంట్ హ్యావ్, నాకేమీ ఒక హీరో ఆర్ ఎనీ ఐ మీన్ టు సే ఇతనిలాగా ఈవిలాగా నేను అవ్వాలనేది నేను ఎప్పుడు అనుకోలేదు. సో I got married when I was only 19 years. So 19 ఏళ్ళకే నాకు పెళ్ళి అయిపోయింది. As soon as I got married, it was Chandrababu Naidu garu. I used to see his hard work. ఇప్పుడు కూడా అనుకుంటా ఆయన చేస్తే నేను ఎందుకు చేయలేను. సింగిల్ మదర్గా అతన్ని పెంచి పైకి తీసుకొచ్చాను. I was very very disciplined with him and నన్ను ఎప్పుడు హిట్లర్ అని పిలిచేవాడు. వాడి ఫ్రెండ్స్ కూడా చెప్పేవాడు, ఇంట్లో హిట్లర్ ఉంది లేకపోతే వెళ్ళకపోతే నాకు దెబ్బలు పడతాయని. సో నమస్తే అమ్మా. బాగున్నారా మేడం? ఐఎమ్ సూపర్. ఫ్యామిలీ బాగుందా మ్యామ్? ఏంటమ్మా ఫ్యామిలీ? ఓయా, ఫ్యామిలీ నాకంటే మీరు ఎక్కువ చూస్తారు. బాలయ్య బాబు ఆయన చాలా మూవీస్ తీశారు మ్యామ్. దాంట్లో మీకు నచ్చిన మూవీ ఏది? దాంట్లో మీకు నచ్చిన డైలాగ్ ఏది? ఒక్కసారి మా అందరి కోసం. నేను సినీ రంగంలో పుట్టిన పెరిగిన సినిమాలు చాలా తక్కువ చూస్తాను. బాలకృష్ణ గారిది మీ అందరికి చెప్పాలి, అందరూ అనుకుంటారు ఆయన నా తమ్ముడు అని. ఐ ఫీల్ వెరీ బ్యాడ్. హీఈస్ నాట్ మై యంగర్ బ్రదర్, హీఈస్ మై ఓల్డర్ బ్రదర్. మా అన్న 2 సంవత్సరాలు పెద్ద. అందరూ వచ్చి మీ తమ్ముడు ఎట్టున్నారు అని అడుగుతారు. ఐ డోంట్ లైక్ ఇట్. అయితే లేదండి, ఆయన మా అన్న, తమ్ముడు కాదని ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాను. నరసింహనాయుడు అండ్ సమరసింహారెడ్డి, అఖండ, ఐ లైక్ అఖండ. ఒక్క డైలాగ్ మా కోసం. డైలాగ్లా నా వల్ల కాదు. ప్లీజ్ మ్యామ్. ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ ఆల్ దట్. ఇప్పుడే చెప్పాను కదా, మా సినిమాలన్నీ చాలా తక్కువ చూస్తాను. ఈ డైలాగులు అసలు నా వంట పట్టదు. ఇట్లా ఆఫీస్లో లెక్చర్స్ ఇవ్వటం కానీ మీ పిల్లలందరికీ లెక్చర్స్ ఇవ్వ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ 6 నెలల కాలంలో ప్రజలకు చేసిన మంచి ఏమీ లేదని మాజీ మంత్రి వైసీపీ నేత రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేవలం వైసీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు తప్ప ప్రజలకు చేసిన మంచి లేదన్నారు. కూటమి ప్రభుత్వ హనీమూన్ కాలం అయిపోయిందని, నీతిమాలిన రాజకీయాలు చేస్తున్న కూటమిని అందరూ ఒక్కటే ఎదుర్కొంటామని మాజీ మంత్రి రోజా పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
ఈ 6 నెలల కాలంలో ఈ నియోజకవర్గానికి వాళ్ళు ఏం చేశారు అని అడిగితే ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ గా ఉన్న లీడర్లు, పేద ప్రజల కోసం పనిచేసే లీడర్ల ఇంటి ముందు గుమ్మాలు కొట్టడం, వాళ్ళ పొలాలకి అడ్డంగా గోడలు కట్టడం, అలాగే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి పోలీసులతో వాళ్ళని బెదిరించడం, ఇలాంటి నీతిమాలిన చర్యలు చేస్తున్నారే తప్ప వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 గాని లేదా మిగతా వాగ్దానాలు గాని ఏవీ నెరవేర్చకుండా ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారో ప్రజలందరికీ ఇప్పుడే అర్థం అయిపోయింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ పంచాయతీలో తాగే నీళ్ల దగ్గర నుంచి ప్రజలకి అన్ని అందుబాటులోకి తీసుకొచ్చే సచివాలయం, ఆర్బీకే సెంటర్ అన్ని కూడా ఇక్కడ లీడర్లు వాళ్ళ ల్యాండ్ ఇచ్చి కట్టించి ప్రజలకు అన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ తెలుగుదేశం గతంలో 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు అప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇప్పుడు కూడా ఏం చేయకుండా వాళ్ళు ఫెయిల్యూర్ అయిన విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా కొంతమందిని టార్గెట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని వేధించడం, భయభ్రాంతులు చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భయం అనేది ఆయన బ్లడ్ లో లేదు. ఆయన వెనక పనిచేస్తున్న మేమందరం కూడా జగనన్న సైనికులుగా ముందుకు వెళ్తున్నాం. ఎవరికి భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమెవరు తప్పు చేయలేదు. 5 ఏళ్లు కూడా ప్రజలకి మంచే చేశాం, నియోజకవర్గాలన్నీ అభివృద్ధి చేశాం. ఈ రోజు మీరు మోసంతో అధికారంలోకి వచ్చారు, ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి వచ్చారు, ఏ విధంగా సూపర్ 6 అంటూ ప్రజల్ని మోసం చేసి వచ్చారు. మీరు సిగ్గుపడాలి, మేము సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కానీ ఈ రోజు టీడీపీ వాళ్ళని హెచ్చరిస్తున్నాం, ఇలాంటి పనికిమాలిన కార్యక్రమాలు మరొకసారి చేస్తే సహించేది లేదు. సంక్రాంతి తర్వాత తెలంగాణలో అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. రాబోయే 2 నెలల్లో రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం అందిస్తామని స్పష్టం చేశారు. పీడీఎస్ బియ్యంతో వ్యాపారం, ట్రాన్స్పోర్ట్, రీపాలిషింగ్ చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. రేషన్ డీలర్స్ కి ఇన్సూరెన్స్ విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇల్లీగల్ పీడీఎస్ ట్రేడింగ్ అనేది ఇది జరుగుతున్న మాట వాస్తవం. ఎందుకంటే ఇప్పటి వరకు ఏదైతే రేషన్లో మనం ఇస్తున్నామో అది కోర్స్ గ్రెయిన్స్, దొడ్డు బియ్యం, దాని కన్జంప్షన్ తక్కువై మరి అది బ్లాక్ మార్కెట్లోకి వచ్చి రీపాలిషింగ్ అయి రకరకాలుగా జరుగుతుంది. ఇటువంటి ఇల్లీగల్ ప్రాక్టీసెస్ తగ్గించడానికి, అదేవిధంగా నిరుపేదలందరికీ, బీపీఎల్ ఫ్యామిలీస్ అందరికి కూడా సరి అయిన మరి రైస్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ తీసుకున్న ఒక విప్లవాత్మక నిర్ణయం ప్రకారం మేము ఇంకో 1-2 నెలల్లో అందరికీ ఇప్పుడైతే ఏదైతే 6 కిలోల బియ్యం ఎవ్రీ ఇండివిజువల్కి ఉచితంగా ఇస్తున్నామో అది ఇప్పుడు కోర్స్ గ్రెయిన్స్, దొడ్డు బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అది మొత్తం రాష్ట్రంలో అందరికి కూడా సన్న బియ్యం ఇచ్చే ప్రక్రియ మొదలు పెట్టబోతున్నాము 1-2 మంత్స్లో. అదేవిధంగా రైస్ మిల్లర్లు కానీ ఎవరైనా సరే, ట్రాన్స్పోర్టర్స్ కానీ పీడీఎస్ రైస్ ఎవరైనా దాని మీద వ్యాపారం చేయడం కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ మరి దాన్ని రీవర్క్ చేసి రీపాలిషింగ్ చేస్తే వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు ఈ సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో ఎంతమంది బీపీఎల్ కుటుంబాలు ఉన్నారో, ఎంతమందికి ఎలిజిబిలిటీ ఉందో అందరికీ రేషన్ కార్డు ఇవ్వబోతున్నామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ మధ్య అంటే పోయిన ప్రభుత్వంలో ఒక 4,000 కొత్త తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి. అక్కడ ఎక్కడెక్కడైతే వయబిలిటీ ఉంటుందో తప్పనిసరిగా కొత్త రేషన్ షాప్స్ ఇస్తాము. కానీ మా అనుభవం ఏంటంటే మరీ ఎక్కువ రేషన్ షాప్స్ ఇచ్చినా ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరికి వాళ్ళ దగ్గర ఉన్న రేషన్ తగ్గిపోయి వయబిలిటీ కావడం లేదు. సో అందుకోసమే మరి మేము ఎక్కువ రేషన్ షాపులు ఇవ్వడానికి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ రేషన్ షాప్ ఎవరికైతే ఇస్తామో వాళ్ళకి వయబిలిటీ ఉండే విధంగా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది పరిశీలన చేస్తున్నామని చెప్పి మనవి చేస్తూ
స్పీకర్ గారికి ధన్యవాదాలు. తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. లక్షద్వీప్ గవర్నర్ ప్రఫుల్ కోడా పటేల్, తెలంగాణ మాజీ మంత్రులు శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుమలలో తెలంగాణకు చెందిన భక్తులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలపై టీటీడీ చిన్నచూపు చూస్తోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. తిరుమలలో తెలంగాణ నాయకులు ప్రజలను సమానంగా చూసేలా సీఎం చంద్రబాబు చొరవ తీసుకోవాలని కోరారు. టీటీడీ పాలక మండలి కూడా, ఎందుకంటే ఏర్పడిన తర్వాత ఎలాంటి డిఫరెన్స్ లేకుండా దర్శనాలు అన్నీ జరిగినాయి. కానీ ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే తెలంగాణ సామాన్య ప్రజలకు కానీ, తెలంగాణ రాజకీయ నాయకులకు కానీ, తెలంగాణ సంబంధించినటువంటి వ్యాపారవేత్తలకు కానీ ఇక్కడ కొంత డిఫరెన్సెస్ అనేది కనిపిస్తూ ఉంది. ఇది మంచి పరిణామం కాదు. ఎందుకంటే టీటీడీ పాలక మండలి అంటే మాకు గొప్ప గౌరవం. దేవుడు, తిరుపతి దేవుడు అంటే మాకు ప్రపంచానికి దేవుడు. ఈ ప్రాంతంలో ఉన్నంత మాత్రం ఈ ప్రాంతం మాది అని దేవుని విషయంలో అనుకుంటూ వెళ్ళలేదు. అలా చేస్తే దేవుని కూడా కోపం వస్తుంది. తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు, తెలంగాణ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ఆంధ్ర నాయకులకు, వ్యాపారవేత్తలకు ఈక్వల్గా ఉండాలి. ప్రజలకు, రాజకీయ నాయకులకు కానీ, వీఐపీలకు కానీ, మామూలులకు కానీ, వ్యాపారవేత్తలకు కానీ, భక్తులకు మాత్రం భేదం కనిపిస్తూ ఉంది. అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి గారు మరి దీన్ని సరిచేయాల్సిన బాధ్యత ఉంది. మేము ఏనాడైనా ఈ 10 సంవత్సరాల కాలంలో ఏనాడైనా మేము ఆంధ్ర వాళ్ళ ప్రజలను కానీ, ఆంధ్ర వ్యాపారస్తులను కానీ, మేము హైదరాబాద్లో కానీ, తెలంగాణలో కానీ ఏనాడైనా భేదాభిప్రాయం చూసినామా? ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా తెలంగాణలో ఎక్కడ నీళ్లు ఉంటే, ఎక్కడ కాలువలు ఉంటే, ఎక్కడ నీళ్లు ఉంటే, ఎక్కడ కాలువలు ఉంటే అక్కడ ఆంధ్ర వాళ్ళు వచ్చి వ్యవసాయం చేసేది. ఎప్పుడు కూడా వాళ్ళను భేదాభిప్రాయం చేయలేదు. సరే వాళ్ళు పని చేసుకుంటున్నారులే అనుకొని మేము అనుకున్నాం. కానీ ఇంత డిఫరెన్సెస్ ఉంటామని ఇప్పుడు చూస్తున్నాం 10 ఏళ్ళ తర్వాత. ఇది మంచిది కాదు. ఈరోజు మేము హైదరాబాద్లో కానీ, తెలంగాణలో టీటీడీ వాళ్ళకు కళ్యాణ మంటపాలు కానీ, గుళ్ళకు కానీ ఎన్నో ప్లేస్ ఇచ్చి, అంటే మాకు గొప్ప సంకల్పంగా భావిస్తాం. టీటీడీ వాళ్ళ కళ్యాణ మండపం కడుతారంటే గొప్ప అదృష్టంగా భావిస్తాం. టీటీడీ కూడా వచ్చిందంటే ఉంది. కానీ ఇక్కడ అసలు రూమ్స్ అడిగితే పట్టించుకునే వాళ్ళు లేరు. దర్శనం కాడ చాలా ఇబ్బంది పడతాం. సరి చేసుకోవాలి. ఎందుకంటే మనము అన్ని రాష్ట్రాలు వేరు, మన 2 రాష్ట్రాలు వేరు. మనకు రక్త సంబంధం ఉన్న రాష్ట్రం ఇది కోరుకోరు. కనుక కలిసిమెలిసి అందరూ ఉండడానికి బాధ్యత ఇది. చాలామంది చెప్పారు, బాధల నుంచి కూడా వెళ్ళిపోతారు అన్నమాట. ఇది చెప్పకుండా ఎవరు చెప్పకుండా పోతే, సరి చేసుకోకపోతే అక్కడ హైదరాబాద్లో కూడా ఇబ్బంది వస్తుంది. మాకు ఇప్పుడు అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. నేను ఆ రోజు రాష్ట్ర విభజనలో ఒక ప్రముఖంగా కేసీఆర్ గారు ఎంబడి కావచ్చు, అన్ని పార్టీలు ఎంబడి అందరూ కూడా ఎవరెవరైతే పార్టిసిపేట్ వాళ్ళ ఎంబడి ఉన్న వ్యక్తిగా, మేము ఒక ఉద్యమాన్ని నడిపిన వ్యక్తిగా ఈరోజు మాకు అనిపిస్తుంది, అరే మనం ఒక్కనాడు డిఫరెన్స్ చూపోతుంది. ఇలా ఏం మనం తెచ్చిన గవర్నమెంట్లో హైయెస్ట్ వాళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళే, పదవులు అనుభవించిన వాళ్ళు ఎక్కువ శాతం ఇది ఆర్థికమైనటువంటివి. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ నేత హరీష్ రావు, కాంగ్రెస్ నేత రాజగోపాల్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగితే హరీష్ రావు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. హరీష్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తన పట్ల వాడిన పదం అభ్యంతరకరంగా ఉందని, అందుకు కాంగ్రెస్ సభ్యులే తనకు క్షమాపణ చెప్పాలని హరీష్ రావు అన్నారు. నేను అన్నోళ్ళే అన్నా, అనకపోతే లేదు. నన్ను ఎవరన్నా అంటే వాడిని నేను అన్నా, అనకపోతే లేదు. రైట్. బట్టి విక్రమార్క గారు చెప్పిన దాన్ని చెప్తూ అబద్ధాలని చెప్పే ప్రయత్నం చేశారు. బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఫామ్ వినాలి సార్. శ్రీధర్ బాబు గారు కూర్చోండి, నేను విడ్రా చేసుకున్నా కదా, ఇంకేంది? దొంగ అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, యూజ్లెస్ ఫెలో అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, నాకు అభ్యంతరం లేదు. దాన్ని ఆస్క్ దెమ్ టు సిట్ డౌన్. నేను విడ్రా చేసేసినది అట్లా ఇయ్యారు సార్. మినిస్టర్కి ఇస్తారు. మీరు మినిస్టర్ ఇంకా రాజగోపాల్ రెడ్డి గారు, నువ్వు హోమ్ మినిస్టర్ ఇంకా ఇస్తారులే, నీకు మైక్ ఇప్పుడు ఎలిజిబిలిటీ లేదు, కూర్చోండి దయచేసి. మీరు హోమ్ మినిస్టర్ కావాలి రాజగోపాల్ రెడ్డి గారు, కూర్చోండి. ఐ విష్ యూ షుడ్ బికమ్ హోమ్ మినిస్టర్, ప్లీజ్ సిట్ డౌన్. సార్ స్పీకర్ సార్,
సభను ఆర్డర్లో పెట్టని మాట్లాడారు సార్. ఆస్ దెమ్ టు సిట్ డౌన్ ప్లీజ్. ప్లీజ్ కూర్చోండి ప్లీజ్. సార్ ఆస్ దెమ్ టు సిట్ డౌన్ సార్ ప్లీజ్. శ్రీధర్ బాబు గారి పద్ధతి కాదు సార్. సభ నడిపే పద్ధతిది కాదు సార్. సభ నడిపే పద్ధతిది కాదు సార్. సార్ ప్లీజ్. అంత సీనియర్ సభ్యుడు ఎల్ఏ మినిస్టర్గా పనిచేసిన అంటుండు. నాకు వ్యక్తిగతంగా దగ్గర మిత్రుడు, అది వేరే విషయం, పక్కన పెడదాం. కానీ ఆన్ రికార్డ్ మైక్లో ఒక సభ్యుని యూజెస్ ఫెలో అని ఏంది అధ్యక్ష? అంటే మీరు ఏంది అంటే మీరు ఈ అసెంబ్లీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆశీర్వదించి మీ ప్రభుత్వాన్ని చక్కగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మా డిప్యూటీ సీఎం నాయకులు మంచి పనులు చేస్తుంటే మీకు జీర్ణించుకోలేదు. ఏం మాట్లాడాలి? అరే ప్రజలు వింటున్నారు అధ్యక్ష. తెలంగాణ ప్రజలు కొట్లాడిన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఆత్మగౌరవం కోసం. అటువంటి ఆత్మగౌరవం కోసం ఆంధ్ర ప్రజలు, ఈ తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం నడపలేరు ఉన్నారు. కానీ ఈరోజు మీరు ఏమనుకున్నారు? మీరే పర్మనెంట్, ఇక మీరు ఎవరు రావాలనుకున్నారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అసలు వీళ్ళు ప్రభుత్వాన్ని నడపలేదు అనుకున్నారు. బ్రహ్మాండంగా ప్రభుత్వం నడిపి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మంచి పనులు చేస్తుంటే జీర్ణించుకోలేక అసహనంతో ఒక సభ్యుని పట్టుకొని యూజ్లెస్ ఫెలో అని అంటున్నారంటే క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. అది చాలా అన్యాయం. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ఈ సభ గౌరవాన్ని ఒక సీనియర్ సభ్యుడు ఆ విధంగా సభ్యులు ఉద్దేశించి మాట్లాడుతుంటే తెలంగాణ కోసం పోరాడింది మీరు ఒక్కరు అనుకుంటే తెలంగాణ రాలే. ఇది ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణలో మీరు ఏం మాట్లాడినా నడుస్తుంది ఇన్ని రోజులు అనుకుంటూ ఇక మీరు ఆటలు సాగవు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆస్వాదించిండు. ఈ మాటలు హరీష్ రావు గారు నేను చెప్తున్నా, మీకు సభ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఏ గౌరవం ఉన్నా, సభ్యుల సంస్కారం మీద గౌరవం ఉన్నా బేషరతుగా మీకు క్షమాపణ చెప్పాల్సిందే. మీ ప్లేస్లో నేను చెప్తా. మీకేం కింద పడిపోరు, మీ కిరీటం ఏం పడిపోదు. కానీ ఆ మాట అనడం మాత్రం మీలాంటి వ్యక్తి. ఇంకెవరన్నా అంటే కొత్త సభ్యుడు అంటే మేము బాధపడేటం కాదు పట్టుకున్నాం. కానీ హరీష్ రావు గారు అంటే ఉద్యమకారుడు, మంచి పేరుంది, మీరన్నీ కూడా గౌరవిస్తాం. ఏం భాష అధ్యక్ష? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమైనా మాట్లాడొచ్చని, ఇబ్బడి ముబ్బడి హామీలు ఇవ్వొచ్చని, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడం సవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శాసనసభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన మెస్ ఛార్జీలు ఏమాత్రం సరిపోవని, ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. 44.33తో ఒక రోజు 3 పూటల భోజనం చేయడం సాధ్యమేనా అని ప్రశ్నించారు. గుడ్డు ధరను కూడా పెంచాలని, మధ్యాహ్న భోజనం ఛార్జీలు 1.12 పెంచారని, దీంతో విద్యార్థులకు ఎలాంటి భోజనం పెడతారని ప్రశ్నించారు. After this short discussion, are we going to continue with the second short discussion? So at least I'll go and prepare for that, sir. If we are doing that and not going for the bills, we need a clarification, sir, so that we can at least prepare ourselves, sir. I request you to please come for the rescue, sir. And once again, I am saying I am not questioning your authority at all, sir. You have all the rights to take, sir. But it is a parliamentary practice where all the floor leaders are being taken into, confidence कि भाई CM साहब को जाना है, मिनिस्टर साहब को कहीं जाना है या कुछ मीटिंग है, जरा पहले ये ले लेंगे. तो we can go and prepare, sir. At least इतना तो coordination करो, sir. Sir, in Parliament, whenever the Parliament is announced, they announce the Parliament will start on this day, it will end on this day. Still, we do not know when are we ending the session. Every time the BSc is conducted, sir, whatever decision has been taken in BSc, it is circulated. Up till now, we don't know. Only one sentence came, Speaker will decide. Yes, sir, your authority, you have the authority, you can decide. But the question is, when are we going to decide? If the government is unable to run the house, so I can understand and imagine how they are running the government, sir. మీ గురి రాహుల్ గాంధీ తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ నాగాలాండ్ మహిళ బీజేపీ ఎంపీ కొన్యాక్ సంచలన ఆరోపణలు చేశారు. అంబేద్కర్ వివాదంతో పార్లమెంటు ముందు నిరసన తెలుపుతున్న టైంలో రాహుల్ గాంధీ ప్రవర్తనతో తాను ఇబ్బందిగా ఫీల్ అయ్యానని చెప్పారు. రాజ్యసభలోని ఈ అంశంపై మాట్లాడిన కొన్యాక్
ఆ తరువాత రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ కు దీనిపై లేఖ రాశారు. हम लोग पीसफुल प्रोटेस्ट कर रहा था तो लीडर ऑफ ऑपोजिशन श्री राहुल गांधी जी बहुत क्लोज प्रॉक्सिमिटी में आके आई ऑल्सो डिड नॉट फील कंफर्टेबल, अच्छा नहीं लगा. फिर वो ही स्टार्टेड शाउटिंग. ये ऐसे नहीं होता है क्योंकि हम लोग प्रोटेस्ट जब करते साइड में कॉर्डन ऑफ करके सिक्योरिटी पर्सनल से वो जाने के लिए जगह बनाया था, तो हम लोग वहाँ प्रोटेस्ट कर रहा था. वो आके बहुत क्लोज प्रॉक्सिमिटी में वो ऐसे थ्रेटनिंग पोस्ट में. ऐसे नहीं है कि हम खुद को प्रोटेक्ट नहीं कर सकते, लेकिन वो नियम नहीं है, तरीका नहीं है संसद का. तो इस आज जो हुआ है बहुत दिल दुख हुआ है, अच्छा नहीं लगा. ऐसे नहीं होना चाहिए क्योंकि एक संसद को एक रिस्पेक्ट देता है, एक हिसाब देता है. हम लोग कोई आते हैं तो हम लोग बैक जाते हैं, साइड करते हैं. तो ऐसे हम लोग जब प्रोटेस्ट कर रहा था आगे आके वो ग्रुप में था तो आगे आके ऐसे थ्रेटन करना वो अच्छा नहीं लगा. आज एसटी हूँ, नागालैंड से हूँ और ये महिला संसद के साथ जो है वो अच्छा नहीं लगा, इसलिए मैंने कंप्लेन भी दिया है चेयरमैन को उसके प्रोटेक्शन सीख करके. కేంద్ర కేబినెట్ నుంచి అమిత్ షాను తొలగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు ఆయనపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలన్నారు. రాజ్యాంగ నిర్మాతను బీజేపీ అవమానిస్తే బీఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. అంబేద్కర్ పై బీజేపీ వైఖరిని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. అదాని వ్యవహారంలో బీఆర్ఎస్ వైఖరి ఏంటని ప్రశ్నించారు. అంతకుముందు అసెంబ్లీ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అమిత్ షా క్షమాపణలు చెప్పాలని నేతలు డిమాండ్ చేశారు. डॉक्टर बाबा साहेब अम्बेडकर के बारे में जो बात आया है, तेलंगाना में पूरा दलित ऑर्गेनाइजेशन, पूरा वीकर सेक्शन पुलिस केस लगाएंगे, उसके ऊपर एससी एसटी केस बुक होना चाहिए. और साथ में हम ये डिमांड करते हैं कि बीजेपी नरेंद्र मोदी से उसको इमीडिएटली तुरंत बरतरफ करो, क्योंकि इस देश की अवमान हुआ. राज्यांग जो कॉन्स्टिट्यूशन का जो निर्माता है डॉक्टर बाबा साहब अम्बेडकर का अवमान हुआ है. उसके लिए हम तेलंगाना कांग्रेस पार्टी का लेजिस्लेटर्स पूरा यहाँ प्रोटेस्ट किया है. हमारा सिंगल डिमांड है अमित शाह को तुरंत बरतरफ करो. और कल हमारा चीफ मिनिस्टर ने जैसा बोला है, अमित शाह का बॉडी का अदानी का दोस्तानी के ऊपर जेपीसी डालने का, उसमें टीआरएस पार्टी का स्टैंड क्या है. और आज बीजेपी ने इतना अमित शाह अम्बेडकर साहब को क्रिटिसाइज करने के बावजूद भी टीआरएस मौन क्यों है, उसके ऊपर क्या स्टैंड है ये पता नहीं.